వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రబీ ధాన్యం కొనుగోళ్లకు పూర్తి ఏర్పాట్లు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రబీ సీజన్లో ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో కలిసి కలెక్టర్ కీర్తి ప్రారంభించారు. అనంతరం పీహెచ్సీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో ఇప్పటికే 50% కోతలు పూర్తయ్యాయని, మిగిలిన పంటలు కూడా కోతలకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తేమ శాతం సమస్యలు తలెత్తవని వెల్లడించారు. మెట్ట ప్రాంతాల్లో రైతులు వరి బదులు ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్లాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలధార కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా చెరువులను నింపి సాగు, తాగునీటి అవసరాలు తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కీర్తి తెలిపారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సరిపడా సంచులు, సిబ్బందిని అందుబాటులో ఉంచామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ సిఎస్బి గణేష్ కుమార్, ఎలక్ట్రికల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ డి దుర్గాప్రసాద్, ఎంపీడీఓ చక్రపాణి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి రుచిత, టూమెన్ కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ సగం హార్వెస్టింగ్ కూడా అయింది, మిగతాది కూడా హార్వెస్టింగ్ అందరికీ అయిపోతుందని చెప్తున్నారు ఈ గ్రామం వరకు. సో దాంట్లో ఇప్పుడు మనకి ఈ వర్షాలు ఈ సమస్య కూడా లేదు కాబట్టి మాయిశ్చర్ సమస్యలు కూడా ఎక్కడా లేవని చెప్పారు. ఇక్కడ ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉంటాయో అక్కడంతా కూడా ఆయిల్ పామ్కి వెళ్ళాలనేది ఒక వరిలో మనకి వచ్చే ఏ రైతులతో మాట్లాడినా సరే వరి ద్వారా వచ్చేది మాకు సరిగ్గా మిగలట్లేదు అనేది చెప్తున్నారు. వరి ద్వారా మాకు పెద్ద మిగిలేదు కూడా లేదు, భూమి ఉంది చేస్తున్నామని చెప్తున్నారు. అదే ఆయిల్ పామ్లో కంపెనీ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఎప్పుడు దానికి ఉంటుంది కాబట్టి ఆయిల్ పామ్ వెళ్ళినట్టయితే మనకి వరి మీద కూడా భూమికి కూడా మంచిది. అదే టైంలో మనకి ఈ వర్షం వల్ల, అకాల వర్షాల వల్ల వస్తే మనకి వరి వెంటనే మనం నష్టపోతాం, మాయిశ్చర్ ఎక్కువ అవుతుంది, పెట్టుబడి పోతుంది. అలాంటి రిస్క్ ఏమీ లేకుండా కూడా ఆయిల్ పామ్ పెడితే బాగుంటుంది. అందరూ కూడా ఆ దిశగా ఆలోచించి ముందుకు వెళ్తారని అనుకుంటున్నాము. మనకి ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులు మనకి క్యాస్కేడింగ్ ట్యాంక్స్లో నీళ్ళని ఫిల్ చేసి మన ఊర్లో చెరువులన్నీ కూడా ప్రతి సంవత్సరం వచ్చే వర్షాలకి ప్రతి చెరువు నిండాలి అనేది మన ఉద్దేశం. ఏదైనా చెరువు నిండకుండా ఉంటే ఆ చెరువు నిండాలంటే మనం ఏం చేయాలి, దానికి పైన వచ్చిన ఫీడర్ ఛానల్స్ని మనం ఎలా క్లీన్ చేయాలి, లేదా 2 చెరువుల్ని మనం ఏదన్నా ఇంటర్ కనెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇందాక ఎమ్మెల్యే గారు అన్నారు కొన్ని కెనాల్స్ లిఫ్ట్ నుంచి ఏమన్నా మనం లింక్ చేయొచ్చా అనేది మనము అదొక ప్లానింగ్ జలధార జలహారతి ద్వారా చేస్తున్నాము. మన ప్రతి చెరువు కూడా నిండాలి అనేది మన కోరిక. సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి రైస్ మిల్లు కూడా తోలేటువంటి అవకాశం కూడా కల్పిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడే కాదు, మన నియోజకవర్గంలో ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఆల్రెడీ ప్రారంభిస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి సంచులు కానీ దానికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గత ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బంది పడ్డారో మీరు అది లేకుండా ఇవాళ పారదర్శకంగా డబ్బులు అకౌంట్లోకి 24 గంటల్లోనే అకౌంట్లోకి డబ్బులు పడే విధంగా కూడా ప్రభుత్వం ఒక చర్యలు తీసుకుంటా ఉన్నదని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రానికి అదేవిధంగా ప్రధానమంత్రి గారు SC/ST సూర్యగారి పథకాన్ని కూడా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ఆ యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ